Step into Value Zone Hypermart Patancheru. నమస్తే, నేను విజయ్. ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో కలిసి పనిచేయడానికి బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? వచ్చే ఎన్నికల్లో 2014 లాగా మూడు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయా? అయితే ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఆదేశాలు ఎలా ఉంటాయి? సో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందా? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే నెలలో ఢిల్లీ పర్యటనలో ఈ పొత్తు ఫిక్స్ చేయబోతున్నారా? దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు పూడి తిరుపతిరావు గారు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే సార్. అందరికీ నమస్కారం విజయ్ గారు. తిరుపతిరావు గారు, నిన్నటి నుంచి కూడా ఏపీలో మళ్ళీ 2014 కాంబో రాబోతుంది, మూడు పార్టీలు కూడా కలిసి పనిచేయబోతున్నాయి, ఎన్నికల్లో దిగబోతున్నాయి అంటూ కూడా మీడియాలోనూ సోషల్ మీడియాలో కూడా వరుస కథనాలు వస్తున్నాయి. సో పురంధేశ్వరి వ్యాఖ్యలు కూడా అందుకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయనేది మీడియా వార్తల సృష్టి. దీన్ని మీరేమంటారు? విజయ్ గారు, మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అనేసి అంటే అవి ఒక వారం అనుకూలంగా వస్తున్నాయి, ఒక వారం ప్రతికూలంగా వస్తున్నాయి. కాబట్టి దాన్ని ఆ వారం మీడియాకు సంబంధించి ఉన్న సోర్సెస్ ఆధారంగా విశ్లేషిస్తుంటారు. కాబట్టి దాన్ని పక్కన పెడితే పురంధేశ్వరి గారి తాలూకా మాటల్లో అయితే ఎటువంటి మార్పు లేదు. వారు మొదటి నుండి కూడా, వారు అధ్యక్షురాలైనటువంటి మొదటి నుండి, అప్పటికింకా తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ అఫీషియల్ గా అనౌన్స్ అవ్వలేదు. అప్పటి నుండి కూడా చెప్తున్నది మేము జనసేనతో కలిసే ఉన్నాము, కలిసే ప్రయాణం చేస్తున్నాము అని చెప్పేసి వారు చెప్తున్నారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత, రాజమండ్రి వేదికగా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన తర్వాత నుండి కూడా నిన్నటి వరకు కూడా వారు చెప్పేది ఒకటే, మేము జనసేనతో కలిసి ఉన్నాము, తెలుగుదేశంతో పొత్తు అనేది మా స్థాయిలో లేనటువంటి అంశము, మా కేంద్ర నాయకత్వం గనక డిసైడ్ చేసి కలిసి వెళ్ళమంటే వెళ్తాము అని చెప్పేసి వారు చెప్తున్నదే. అది కొత్తగా నిన్న చెప్పింది ఏమీ లేదు, అంతకు ముందు కూడా అదే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మారుతున్నటువంటి రాష్ట్రంలో ఒక్కసారి నేను దాని మీద విశ్లేషించడానికి ఏంటంటే, అంటే ఇప్పుడు నిన్న వార్తలు వచ్చినటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా తీసుకున్నట్లయితే కొంత వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా అనే ఒక ఆలోచన అయితే ఉంది. నిన్న వార్తలు వచ్చినటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణం సాగిస్తుంది, జనసేన ఎలాగో కలిసే ఉన్నది కాబట్టి, వాళ్ళతో కలిసి ఉంది, మాతో కలిసి ఉంది కాబట్టి దాంట్లో కొత్తదనం ఏమీ లేదు. కొత్తదనం ఏంటంటే భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేసింది తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయడానికి అనేది అక్కడ కొత్తదనం. దాన్ని మనం తీసుకుంటే అదే సందర్భంలో మళ్ళీ ఆ ఎనాలిసిస్ లోనే వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటనేసి అంటే, భారతీయ జనతా పార్టీతో కనుక తెలుగుదేశం కలిసి వెళ్ళినట్లయితే మళ్ళీ ఏదైతే ముస్లిం మైనారిటీ ఓట్స్ గురించి లేకపోతే క్రిస్టియన్ మైనారిటీ ఓట్స్ గురించి కూడా అక్కడ ప్రస్తావించడం ఏదైతే ఉందో, నేను చెప్పేది ఇదేదో చిన్న చీటుకు ఛానల్స్ లో వచ్చిందైతే నేను దాని గురించి ప్రస్తావించాను. ఒక ప్రైమ్ ఛానల్లోనే వచ్చింది కాబట్టి దాన్ని ప్రస్తావించాల్సి వస్తుంది. ఒకవైపేమో తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధమైంది అని చెప్పేసి మా వాస్తవానికి పొత్తు గురించి కన్ఫర్మ్ చేయాల్సింది మాకు ముగ్గురు, ఒకటి జేపీ నడ్డా గారు, లేదంటే అమిత్ షా గారు, లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వారి ముగ్గురు స్థాయిలో వచ్చినప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను మీతో షేర్ చేసుకోగలను. అంతవరకు కానీ ఏం షేర్ చేసుకోవడానికి అవకాశం లేనటువంటి వ్యవస్థ మాది. ఓకే, అంటే పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయంటారా? వాస్తవ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో బీజేపీతో కలవడానికి టీడీపీ సిద్ధంగా ఉంది అంటారా? నేను అదే ఇప్పుడు చెప్పబోయేది కూడా, మీరు అడిగింది కూడా. ఇప్పుడు ఒకవైపు మేము కలుస్తామని చెప్పేసి అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో మళ్ళీ మధ్యలో ఈ సన్నాయి నొక్కులు ఎందుకు? ఏదైతే ముస్లిం మైనారిటీ ఓటర్ కొంచెం ఆలోచిస్తాడేమో, దూరం అయిపోతాడేమో, దగ్గర అవుతాడేమో, లేకపోతే క్రిస్టియన్ మైనారిటీ ఓటర్ కొంచెం దూరం అవుతాడేమో, కొంచెం దగ్గర అవుతాడేమో, కొంచెం ఇదవుతాడేమో అని చెప్పేసి ఇట్లాంటి అవసరం లేదు. అంటే అక్కడ అస్పష్టమైనటువంటి స్పష్టత లోపించింది అనేది మనకు అర్థం అవుతుంది విజయ్ గారు. అయితే ఒకటైతే మాత్రం వాస్తవం, ఇక్కడ భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. ఇవాళ కాదు, మొదటి నుండి కోరుకుంటున్న మాట వాస్తవమే. వాళ్ళు సరే ఓపెన్ గా చెప్పడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు, మాకు ఉన్నటువంటి ఇబ్బందులు మాకు. మేమైతే మాత్రం ఒకటే ఆలోచన చేస్తున్నాం. మేము ఒకవేళ కలిసి వెళ్ళినట్లయితే గతంలో మేము 2 పర్యాయాలు 99, 2014 వారితో కలిసి వెళ్ళిన తర్వాత, అఫ్ కోర్స్ విడిపోయిన తర్వాత వాళ్ళు దాని ఫలితం అనుభవించారు, మేము అనుభవించాం.
కానీ మేము అనుభవించాల్సినటువంటి పరిస్థితి లేనప్పటికి కూడా అనుభవించాల్సి వచ్చింది. వాళ్ళ అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమేదో చేదోడుగా ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మేము కూడా మా ఓటు బ్యాంకును కోల్పోయినటువంటి సందర్భం కాబట్టి మాకు ఒక ఆలోచన అయితే ఒకవేళ పొత్తులు కనుక వెళ్ళినట్లయితే పొత్తు ధర్మం కరెక్ట్గా పాటించినప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ మా అధినాయకత్వం ఇవాళ యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటి ఆ పొత్తు ధర్మం అనేసి అంటే, ఉదాహరణకి గత 2 పర్యాయాలు తీసుకుంటే ఏదైతే జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఆ శాసనసభ స్థానాలు ఎన్ని ఇచ్చారు, పార్లమెంట్ స్థానాలు ఎన్ని ఇచ్చారు అనేది తప్పిస్తే తర్వాత జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ భారతీయ జనతా పార్టీ తాలూకా ప్రాధాన్యత ఏమి. సో పొత్తు అనేది ఏంటనేసి అంటే ఏదో ఒక అంశానికే సంబంధించి కాకుండా వర్టికల్ గా డివిజన్ జరగాలి. ఉదాహరణకి నిన్న వార్తలు వచ్చాయి, మాకేమో 6 పార్లమెంట్ సీట్లు 12 అసెంబ్లీ సీట్లు మాకు వస్తున్నట్టుగా. కన్ఫర్మేషన్ నేను చేయట్లే, వచ్చినటువంటి వార్తల ఆధారంగా విశ్లేషించుకునేటప్పుడు ఈ 6 పార్లమెంట్ సీట్లు 12 అసెంబ్లీ సీట్లు మాకు వచ్చేటప్పుడు ఒకవేళ వచ్చాయి, అదే కన్ఫర్మ్ అయింది అనుకుంటే అదే రేషియాలో మిగతా అధికార పార్టీ అధికారానికి సంబంధించినటువంటి పదవులన్నీ కూడా పంపిణీ జరగాల. అప్పుడు మాత్రమే పొత్తు ధర్మం కరెక్ట్ గా పాటించినట్టు అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మేము చాలా రాష్ట్రాల్లో మేము పొత్తులో ఉండేటప్పుడు నేను చెప్పినటువంటి వర్టికల్ డివిజన్ అనేది జరుగుతుంది. ఓకే, మీరు చెప్పినట్టుగా తిరుపతిరావు గారు 6 పార్లమెంటు స్థానాలు అలాగే 12 అసెంబ్లీ స్థానాలు ఒకవేళ ఓకే అయితే పదవులు కూడా అలాంటి పంపిణీయే జరగాలి అంటారు. అంటే ఏంటి, మంత్రి పదవులు ఎన్ని కావాలని కోరుకుంటున్నారు? ఒకవేళ అధికారంలోకి వస్తే మీ కూటమి ఒకవేళ తెలుగుదేశం పార్టీతో జత కట్టిన తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత ఆ కూటమి అధికారంలోకి వస్తే మంత్రి పదవులు ఎన్ని కావాలనేది మీ డిమాండ్ అంటారు? ఇవి అన్ని కూడా ఊహాజనితమైనటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కన్ఫర్మ్ చేస్తాను. మీరే అంటున్నారు పదవుల పంపిణీ కూడా సక్రమంగా జరగాలి, వర్టికల్ గా డివిజన్ జరగాలని మీరే చెప్తున్నారు. అంటే సగటు భారతీయ జనతా పార్టీ కార్యకర్త గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఆలోచిస్తున్నటువంటి తీరును మీకు చెప్పాను నేను. ఓకే, అది కన్ఫర్మ్ అని చెప్పేసి చేయడానికి నాకు అధికారం లేదు, అధికార ప్రతినిధినే. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్న నేను అదే చెప్తున్నా. ఉదాహరణకి ఇప్పుడు 6 పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాము అనేసి అంటే, లేదా 12 అసెంబ్లీ స్థానాలు మేము గెలిచామంటే, లేదా అందులో ఎన్ని గెలిచినా సరే ఏదైతే ఈ డివిజన్ అనేది ఉందో ఇది ఎంత పర్సెంటేజ్ ఉంటుందో ఆ నేపథ్యంలోన పంపిణీ జరగాల. ఇప్పుడు ఉదాహరణకి 2 మంత్రి పదవులు వచ్చాయనుకోండి, అంటే మంత్రివర్గంలో 20 మంది ఉంటే 2 10% అనుకోండి. అదే 10% అన్ని స్థాయిల్లో కూడా ఆ పంపిణీ 2014లో కూడా బీజేపీకి 2 మంత్రి పదవులు దక్కాయి. గతంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. నేను అందువల్లనే దాన్ని దృష్టిలో పెట్టుకోని, కానీ ఆ రేషియోలో అవి 20 మంది మంత్రులు ఉంటే 2 మా మంత్రులు ఉన్నారు అంటే 10% ఆఫ్ మినిస్టర్స్ క్యాబినెట్ లో ఉండేటప్పుడు మిగతా స్థాయిల్లో అటువంటి డివిజన్ జరగలేదు. ఇంకా చెప్పాలనేసి అంటే నేను మీకు బాగా గుర్తు చేస్తాను, చాలా సందర్భాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అయితే ఫ్రెండ్లీ కంటెస్ట్ అని చెప్పేసి పెట్టాను. అది ఎక్కడ ధర్మం అండి? పొత్తు ధర్మం అది కాదు కదా. పొత్తులోకి వచ్చామనేసి అంటే మేము పోటీ చేసిన దగ్గర మీ ఓట్లు మాకు వస్తాయి, మీరు పోటీ చేసిన దగ్గర మా ఓట్లు మీకు వెళ్తాయి అనేది పొత్తు ధర్మం. ఓకే, అది రాష్ట్ర నాయకత్వం ఆలోచన, లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఆలోచన. కానీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా మీ పార్టీ అధినాయకత్వం కేవలం జాతీయ స్థాయిలో ఎంపీ స్థానాల వరకే ఎక్కువగా వస్తే చాలు అనేటువంటి ఆలోచనతోనే పార్టీ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ విధంగా బిహేవ్ చేసింది అనేది అనుకోవచ్చు కదా. అది శుద్ధ అబద్ధం. ఎందుకనేసి అంటే మా జాతీయ పార్టీని ఇందాక కూడా చెప్పాను మీకు, ముందుగా మనం మాట్లాడుకున్నాం, వేరే రాష్ట్రాల్లో మాతో పొత్తులో ఉన్నటువంటి మైనర్ పార్టనర్స్కి మేము అటువంటి ఫార్ములానే అప్లై చేస్తున్నాము. కాబట్టి మా జాతీయ నాయకత్వం కూడా ఖచ్చితంగా, ఎందుకంటే జాతీయ నాయకత్వం ఏదో 4 ఎంపీలు వచ్చేస్తే అక్కడ మాకు ఈ రాష్ట్రంలో పార్టీ బలపడుతుందని చూడదు విజయ్ గారు. ఒక ఎంపీ లేకపోయినా ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఇవాళ కూడా పార్టీ నాయకత్వం అన్ని రాష్ట్రాలతో పాటు మా రాష్ట్రంలో కూడా కార్యక్రమాలకు సంబంధించినటువంటి దశ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఇంకా చెప్పాలనేసి అంటే ఎక్కడైతే అధికారంలో లేమో ఒక ఎమ్మెల్యే ఎంపీ లేమో అక్కడ మా పార్టీ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పార్టీ నేను చెప్పడానికి నా సొంత అభిప్రాయం కాదు. అవునండి, కార్యకర్తల ఓకే మనోగతాన్ని మీరు వివరిస్తున్నారు. పార్టీ అధినాయకత్వం కేంద్ర నాయకత్వం తాలూకా మనోగతమే మా నుండి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా పార్టీ, ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను, మా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఎవరున్నారు? ఒక కేంద్ర మంత్రిని పెట్టింది అంటే ప్రాధాన్యత ఆలోచించండి మీరు. కాబట్టి
ఎవరో ఒక నాలాంటి చిన్న నాయకుడిని ఎవరిని పెట్టలేదే, ఒక కేంద్ర మంత్రిని, అది కూడా మురళీధరన్ గారు లాంటి ఒక మంచి కార్యకర్తగా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తిని ఇన్ఛార్జిగా పెట్టింది అనేసి అంటే ఇది కేంద్ర పార్టీ తాలూకు అభిప్రాయమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వలేదు అనేది మేము చెప్తున్నాం తప్పిస్తే ఇది రాష్ట్ర పార్టీ అభిప్రాయం కానీ రాష్ట్ర పార్టీ నాయకుల అభిప్రాయం కానీ కాదు విజయ్ గారు. అలాగే తిరుపతిరావు గారు నిన్న పురంధేశ్వర్ గారు మళ్ళీ రిపీట్ చేసినటువంటి కామెంట్స్లో కూడా మేము జనసేనతో పొత్తులో కంటిన్యూ అవుతున్నాము, ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొత్తు అంశం అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి అని చెప్తారు. అదేవిధంగా తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసింది. అయితే అక్కడున్నటువంటి తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు, వచ్చే ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. అంటే తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు లేనట్టే. సో టీడీపీతో ఇప్పుడు బీజేపీ జనసేనతో ఇప్పటివరకు ఎక్కడ కూడా కలిసి పోటీ చేసింది లేదు కదా ఇప్పటివరకు కూడా ఏపీలో. తెలంగాణ పరిస్థితి వేరు. నాకు తెలిసినంత వరకు నాకున్న సమాచారం మేరకు మీతో పంచుకునేది ఏంటంటే తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అక్కడ ఎంపీ స్థానాలకి పోటీ చేయట్లేదు అనేది నా దగ్గర ఉన్న సమాచారం. ఓకే, జనసేన పోటీ చేయనప్పుడు ఖచ్చితంగా మేము ఇంకో వేరే వాళ్ళతో కలిసి వెళ్ళే ప్రస్తావన లేదు కాబట్టి కిషన్ రెడ్డి గారు ఆ విధంగా అనుండొచ్చు అనేది ఒక అభిప్రాయం. అయితే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీ ఇక్కడ ఇవాళ పోటీలోకి వస్తుంది, మేము పోటీ చేస్తాం. మేము మా ప్రిపరేషన్ అయితే 175 సీట్స్ కూడా మా ప్రిపరేషన్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ. మొన్ననే మేము ప్రతి అసెంబ్లీకి కూడా బాధ్యుల్ని కూడా మేము నియమించుకోవడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ అంతకంటే బలమైన క్యాండిడేట్ కనుక మాకు దొరికితే వాళ్ళు వారవుతారు. లేదని సరే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలోనే మాకు అభ్యర్థులు కూడా దాదాపు నిర్ణయం అయిపోయినట్టుగానే ఒక 10-20% చేంజెస్ తోటి మేము ముందుకు వెళ్ళిపోతాం మాకు అవకాశం వచ్చినట్టు. పొత్తులోకి వెళ్ళినట్లయితే అది మరి చెప్తున్నాను కదా, మా కేంద్ర నాయకత్వ నిర్ణయం మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు ఒక నిర్ణయం తీసుకొని, ఎందుకంటే కేంద్ర పార్టీ పొత్తు గురుని నిర్ణయిస్తుంది తప్పిస్తే మళ్ళా సీట్లు ఎక్కడ మనం గెలిచే సీట్లు ఏంటి, మనం తీసుకోవాల్సిన సీట్లు ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలే నిర్ణయం తీసుకుంటారు. ఆ మేరకు మేము ముందుకు వెళ్ళదు. అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు పార్టీలు కూడా కూటమిగా ఫిక్స్ అయ్యాయి, ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే దాని మీద కూడా ఆల్రెడీ 2-3 దఫాలుగా కూడా సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే రెండు పార్టీలు కూడా ఉమ్మడి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు, కొన్ని కార్యక్రమాలను కూడా కలిసే చేస్తున్నారు. కానీ ఇంకా బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మరి మిత్రపక్షంగా జనసేనని ఎలా మీరు సంబోధిస్తారు? నేను చెప్పేది యాజ్ ఆన్ డేట్ మా తాలూకు ఆలోచన మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను. రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేది నేను ఇప్పుడు ఫోర్కాస్ట్ చేయట్లే. యాజ్ ఆన్ డేట్ మేము మా ప్రిపరేషన్ ఇప్పుడు ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశం మొత్తం మీద మా ప్రిపరేషన్ అనేది ముందస్తుగానే జరిగిపోతుంది. ఒక టైం టేబుల్ ప్రకారం జరిగిపోతుంది. రేపు 3వ తేదీన మేము పదాధికారుల సమావేశం మా విజయవాడలో మేము కూర్చుంటున్నాం. ఆ సందర్భంగా కొన్ని మాకు కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే టైం టేబుల్ ఉంటుందో లేకపోతే ఏదైతే దిశానిర్దేశం ఉంటుందో దాని మీద చర్చించుకొని దాన్ని కొంత భాగస్వామ్యమై ముందుకెళ్ళడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే మా ప్రిపరేషన్ అనేది ఒక విధంగా ఉంటుంది. ఏదన్నా మార్పులు చేర్పులు వస్తే దానికి అనుగుణంగా మేము మార్పులు మళ్ళీ చేర్చుకునేది అప్పుడు ఆలోచిస్తాం తప్పిస్తే ఇప్పుడైతే మాత్రం మేము 175 సీట్లకి ప్రిపరేషన్ తోనే ముందుకు వెళ్తాం. పవన్ కళ్యాణ్ జనవరి నెలలో ఢిల్లీ పర్యటన ఉండబోతుంది. బీజేపీకి సంబంధించినటువంటి అధినేతలను ఆయన కలవబోతున్నారు. బీజేపీ పెద్దలతో కలిసిన తర్వాత పొత్తు మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాంటి సమాచారం ఏమన్నా ఉందంటారు మీ దగ్గర? ఇది కూడా మేము మీడియాలో విన్నదే, ఇంకా నాకు తెలిసి జనసేన పార్టీ కూడా కన్ఫర్మ్ చేయలేదు దాన్ని. మా పార్టీ నుండి అయితే ఇంకా కన్ఫర్మేషనే రాలేదు. ఒకవేళ వచ్చినా ఆశ్చర్యపోవాల్సింది ఏం పని లేదు. ఆయన మాకు ఎన్డీఏలో భాగస్వామి, మా అధినాయకత్వంతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు బేషరతుగా మేము ఇవాళ్ళైతే ప్రపంచంలోని పెద్ద పార్టీ, ప్రపంచంలోని అగ్రనేత 76%తో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యాక్సెప్టెన్సీ పొజిషన్లో ఉన్నాం. కానీ ఒకరోజు నరేంద్ర మోడీ గారిని మేము ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయన బేషరతుగా మాకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మీద మా పార్టీకి గౌరవభావం ఉంది, ఆ అవకాశం ఉంది. వారు వెళ్ళి మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది. వేరే పార్టీ వాళ్ళకంటే మేము అలాంటి అవకాశం ఉందని చెప్పలేం, కానీ ఆయనకి అవకాశం ఉంది. ఖచ్చితంగా వెళ్తే వెళ్ళొచ్చు, మాట్లాడడానికి. అలాగే ఇటీవల ఏబీపీ న్యూస్ అలాగే సి ఓటర్ సర్వే, ఈ 2 సర్వేల్లో కూడా బీజేపీ మళ్ళీ తిరిగి 3వసారి అధికారాన్ని చేపట్టబోతుంది. అంటే సౌత్ జోన్లో ఎక్కడ కూడా టీడీపీని జనసేనని ఎన్డీఏలో భాగంగానే అక్కడ వారు చూపారు. కేవలం వైసీపీని అలాగే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరికొన్ని పార్టీలు మాత్రమే ఇతరుల కింద లెక్కవేశారు.
అంటే ఈ కోణంలో చూస్తే జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈ సర్వేలో ఫలితాలు అలా చూపించాయనుకోవచ్చా? అంటే టీడీపీతో పొత్తు ఫిక్స్ అయిపోయిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ఛానళ్ళు వారి తాలూకా ఓన్ ఇంట్రెస్ట్తో వాళ్ళు చేసుకున్నటువంటి సర్వే తప్పిస్తే మా దగ్గర నుండి, మా అధినాయకత్వం దగ్గర నుండి అనుమతితో చేసినవైతే కాదు. అంటే వాళ్ళు నాకు తెలిసి ఆ సర్వేల్లో కూడా 2 ప్యాటర్న్స్ కూడా ఇచ్చే ఉండొచ్చు. ఒకవేళ ఇవ్వలేదు అనేసి అంటే ఇక్కడ అవకాశం ఉంది అన్నటువంటి దృక్కోణంతో వెళ్ళి ఉండొచ్చు. కానీ మా అధినాయకత్వం అయితే ఎక్కడ కూడా మా రాష్ట్ర నాయకత్వానికి ముందు తెలియజేయకుండా ఎక్కడ కూడా ఈవెన్ ఒక్క విషయం కూడా లీక్ చేసే పరిస్థితి ఉండదు, ఆ అవకాశం కూడా ఉండదు. అలాగే తిరుపతిరావు గారు, అంటే పొత్తు ఒకవేళ ఖరారు అవ్వాలంటే ఎంత సమయం లోపల అయితే ఒకవేళ భవిష్యత్తులో కూడా మీకు ఎక్కువ స్థానాలు గెలవడానికి కానీ, ఒకవేళ ఆ పొత్తులో ఫిక్స్ అయిన తర్వాత కూటమికి ఎక్కువ ప్రయోజనం కలగడం కానీ, అంటే ఎన్నికలకి కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉంది. సో ఒకవేళ పొత్తు ఖరారు అయితే ఏ సమయం లోపు అయితే బాగుంటుంది అనేది మీ ఆలోచన అంటారు? అంటే రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి విధానం అంటారు. రాష్ట్ర నాయకత్వం ఆలోచనే కాదండి. ఒక కార్యకర్తగా నేనైనా ఎవరిని అడిగినా సరే ఏదైనా డెసిషన్ అనేది, ఎర్లీ డెసిషన్ అనేది ఆహ్వానించదగిన. ఎందుకనేసి అంటే దానికి ఏ సీట్లలో మనం కాన్సన్ట్రేషన్ చేయాలా, మనకి ఏ వస్తున్నాయి అనేది కానీ ముందుగా నిర్ణయం అయినట్టయితే మా పార్టీ శ్రేణులంతా కూడా అక్కడ పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మా తాలూకా కార్యాచరణ కూడా వేరే విధంగా ఉంటుంది. నేను గతంలో కూడా మేము అలాంటి పరిస్థితులు అనుభవించాం. ప్రతిగా తెలుగుదేశం పార్టీ తప్పిదం కూడా ఉంది. అందులో మాకు 15 సీట్లు అన్నారు, 13 సీట్లు కన్ఫర్మ్ చేశారు. 13 సీట్లలో కూడా 3 దగ్గరలో మళ్ళీ వాళ్లే క్యాండిడేట్లు పెట్టాల్సి వచ్చింది. ఏమనేసి అంటే అక్కడ ఉన్న పరిస్థితులు అన్నారు. సో మళ్ళీ 10 సీట్లే మేము పోటీ చేసి 4 గెలుచుకోవాల్సి వచ్చింది. 4 ఎందుకు గెలుచుకున్నాము అనేసి అంటే మాకు సమయం కూడా సరిపోలే మా తాలూకా సన్నాహకాన్ని. నేను ఇందాక చెప్పినట్టుగా మేము అన్ని సీట్లకి పోటీ చేస్తామన్న ఆలోచనతో వెళ్తూ సడన్ గా ఏదో 2-3 రోజులు, వారం రోజుల లోపే సర్దుకోవాలనేసి అంటే అంత ఈజీ కాదు కదా. కాబట్టి ఏ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు, లేకపోతే ఏ పార్టీ కార్యకర్త అయినా సరే ఒకవేళ పొత్తు అంటూ ఉంటే గనక ఎర్లీ డెసిషన్నే ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఎర్లీగా డెసిషన్ వస్తే సన్నాహకం అనేది ఒక సంపూర్ణంగా చేసుకొని మేము ఎన్నికల్లో పోటీ చేసి గెలుపుకు మెయిన్ కదా, ఎన్ని సీట్లు తీసుకున్నామనే కాదు, అన్ని సీట్లని గెలవాలనే కాంక్ష ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎర్లీ డెసిషన్ మేము ఎప్పుడూ ఆహ్వానిస్తాం. రైట్ సార్, మరి చూద్దాం. మరి రాబోయే రోజుల్లో పొత్తుకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఏమన్నా ఉంటుందో లేదనేది కూడా త్వరలోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఇది బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు చెప్తున్నట్టుగా ఇప్పటివరకైతే తమకు ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలతో పొత్తుకు ఫిక్స్ అయితే మాత్రం అర్లీగానే ఈ డెసిషన్ తీసుకుంటే ఎన్నికల సన్నాహకాలకు మంచి అవకాశం దొరుకుతుంది. అలాగే మెజారిటీ స్థానాల్లో కూడా బీజేపీ గెలవడానికి కూడా అవకాశం దక్కుతుందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.